పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో క్షత్రియ సంక్షేమ పరిషత్ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం దేశభక్తి, సామాజిక సేవ, సేవాతత్వానికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు ఆశయాలను నేటి తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో క్షత్రియ సంఘ సభ్యులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత స్వాతంత్ర సమరంలో అల్లూరి చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన చూపిన ధైర్య సాహసాలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలవాలని వారు పేర్కొన్నారు. దేశభక్తి, ధర్మం, సమాజ సేవ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అల్లూరి ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధి కృషి చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వారి సతీమణిని ఘనంగా సత్కరించారు. విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష సేవలందిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారిని ప్రశంసించారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి పేదలు, విద్యార్థులు, యువత అభివృద్ధికి చేయూతనందిస్తున్న దాతలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ క్షత్రియ సంక్షేమ పరిషత్ మరియు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ సంస్థలు సేవా కార్యక్రమాలను నిరంతరం విస్తరిస్తూ సమాజంలో ఐక్యత, సేవాభావం, దేశభక్తిని పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో చరిత్ర పట్ల అవగాహన పెంచడమే కాకుండా సమాజ సేవ పట్ల బాధ్యతను కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూనే సమాజానికి సేవ చేసే వ్యక్తులను గౌరవించడం ద్వారా నిజమైన నివాళి అర్పించిన ఈ కార్యక్రమం పాలకొల్లులో విశేషంగా ఆకట్టుకుంది. దేశభక్తి, దాతృత్వం, సామాజిక సేవ అనే 3 గొప్ప విలువలను ఒకే వేదికపై ప్రతిబింబించిన ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తూ సేవా స్ఫూర్తిని మరింత బలపరిచాయి. శ్రీమతి సూర్యకాంతమ్మ పుణ్య దంపతులకు ప్రథమ కుమారుడిగా జన్మించారు. కొల్లు నియోజకవర్గ సభాంకర అభివృద్ధి వేదికపైకి మానాయుడు గారికి, పెద్దలు పాలకొల్లు నియోజకవర్గ శాసనసభ్యులు జయంగా మమాయంతా మై అంతే రాజా వరుణోద్రవృత్వ అత్యదలు గాంధీ భగవాన్ రావు సామాజిక బాధ్యత. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం, అందులో భాగస్వాములు కావడం, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక మంచి మిత్రునికి, ఆప్తునికి సన్మాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం. ఎందుకంటే ఈరోజనే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా, చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం ఆ రోజు పాఠ్యాంశాల్లో, పుస్తకాల్లో ఉన్నది టీచర్లు చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడే బ్రతికితే అల్లూరి సీతారామరాజులా బ్రతకాలనేటువంటి విధంగా ఒక రోల్ మోడల్గా చిన్ననాటి నుంచే అల్లూరి సీతారామరాజు మన మనసుల్లో, ఇంకా చిన్న వయసులో 27 సంవత్సరాల పిన్న వయసులోనే ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం అర్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి త్యాగం రేపు భవిష్యత్తు తరాల వారికి కూడా మనం అందజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన పోరాట పటిమ ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆయన రేపు పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నానని చెప్పి ఆయన ఆ స్టేషన్ మీద దాడి చేసినటువంటి విధానం కానీ, మీద ఆయన దాడి చేసినటువంటి ఆయన పోరాట పటిమ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన త్యాగం, ఆయన పోరాట పటిమ ఈ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మనందరం కూడా ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గడపకు పోవాలి, ప్రతి ఇంటికి చేరుకోవాలి, ప్రతి యువత గుండెల్లో ఆయన చేసినటువంటి త్యాగం, పోరాటం ఉండాలనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతోత్సవాలను పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు మనం నిర్వహించుకునేటువంటి పరిస్థితి. ఈ రకంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితో, అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆశయ సాధన కోసం అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే ఆయనలా పనిచేయాలంటే కష్టమైనప్పటికీ అవకాశం ఉన్నంత వరకు ఆ స్ఫూర్తితోటి, ఆదర్శంతో
మేము పనిచేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ